హాయ్! నేను అనుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి ఇంకొంచెం 10 అడుగుల దూరంలో ఉన్నాను. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. అలా చేస్తే మీరు నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అక్క వెసస్ చెల్లి. అక్క చెల్లెల గొడవ సహజంగా ప్రతి ఇంట్లో ఉంటుంది. కానీ ఈ ఇంట్లో అక్క చెల్లెల గొడవ చిన్నప్పుడే మొదలయ్యింది. వీరయ్య రంగమ్మకు 2 ఆడపిల్లలు జన్మిస్తారు. పెద్దమ్మాయి పేరు సౌజన్య, చిన్నమ్మాయి పేరు రమ్య. అయ్యో, ఏ జన్మలో ఏ పాపం చేశానో 2 ఆడపిల్లలు కలిగారు. నేను జీవితాంతం కష్టపడాలేమో. ఎందుకండి బాధపడతారు? మనకు ఆ దేవుడు ఇంటికి మహాలక్ష్మి లాంటి అమ్మాయిని ఇచ్చాడు. మనం వీళ్ళని చదివించి ప్రయోజకురాలని చేద్దాం. అప్పుడు మన గౌరవం నిలుస్తుంది. సరే, నువ్వు చెప్పినట్లుగా చేద్దాం. ఇప్పుడు నా 2 కూతుళ్ళని ఎలా కష్టపడి చదివిస్తానో చూస్తూ ఉండు. రోజులు గడుస్తున్నాయి. వీరయ్య రంగమ్మ తన కూతుళ్ళను బాగా చదివించాలని చాలా కష్టపడతారు. సౌజన్య రమ్యకు కాలంతో పాటు 5 ఏళ్ల వయసు. సౌజన్య, రమ్య, మీరిద్దరూ అక్క చెల్లెళ్ళు. ఎప్పుడు కలిసికట్టుగా ఉండాలి. ఎప్పుడు గొడవ పడకూడదు. అలాగే అమ్మా, మేం కలిసి ఆడుకుంటాం, చదువుకుంటాం. వీరయ్య తన 2 కూతుళ్లను ఒక గురువు దగ్గరకు శిష్యరికానికి పంపుతాడు. ఆ గ్రామంలో రామశాస్త్రి అనే ఒక మహాపండితుడు ఉంటాడు. అతను ఎందరో పిల్లలకు చదువు నేర్పించేవాడు. సౌజన్య రమ్యకు రామశాస్త్రి గురువు గారి దగ్గర విద్యాభ్యాసం కొరకు పంపుతాడు వీరయ్య. ఒకరోజు రమ్య సౌజన్యతో గొడవ పడుతుంది. అక్క, నువ్వు నా బలపం ఎందుకు దొంగలించావు? అసలు నువ్వు నన్ను ఎందుకు అడగలేదు? చూడు చెల్లి, మనం అక్క చెల్లెళ్ళం. మన మధ్య అడిగి తీసుకోవడం ఎందుకు? అమ్మ నాన్న మనతో ఏం చెప్పారు? అక్క చెల్లెలమే, కానీ ఎవరికి సొంతమైన వస్తువులు వాళ్ళ అనుమతి లేకుండా తీసుకోవటం శ్రేయస్కరం కాదు. అప్పుడు మొదలైంది వీళ్ళ గొడవ. కాలక్రమేణా పెరుగుతూ మంచి విద్యావంతులయ్యారు. కానీ అక్కా చెల్లెల మధ్య గొడవలు మాత్రం ఆగలేదు. అబ్బబ్బా, ఎప్పుడు చూడు గొడవ పడుతూనే ఉంటారు. ఏ పని సక్రమంగా చేయడం రాదు. అమ్మా సౌజన్య, మీ నాన్నగారు పొలం పనులు ముగించుకుని వచ్చారు. అన్నం వడ్డించు. అమ్మా, రమ్య ఖాళీగానే ఉంది కదా, రమ్యకి చెప్పమ్మా, నేను వంట వండుతున్నాను. వీరయ్య ఇంటి బయట కూర్చొని తన 2 కూతుళ్లతో, చూడండమ్మా, మీరిద్దరు అక్క చెల్లెళ్ళు, ప్రతిదానికి గొడవ పడకూడదు. ఆలోచించండి. నేను, మీ అమ్మ, మీరిద్దరు వెళ్ళిపోయాక మేము ఒంటరి వాళ్ళం అవుతాం. కనీసం మీరు నా ముందు మీరిద్దరు కలిసికట్టుగా ఆనందంగా ఉండండి. అదేం కాదు నాన్న, అక్కే పదే నాతో గొడవ పడుతుంది. వీరయ్య దగ్గరకు సోమరాజు వచ్చి, ఏంటి వీరయ్య, ఇప్పటి వరకు ఇంటి దగ్గరే ఉన్నావా? త్వరగా పదరా బాబు. జమీందారు నిమిషం ఆలస్యం అయితే కూలి డబ్బులు సరిగ్గా ఇవ్వడు. అవునరా బాబు, ఇంటి పనుల్లో పడి ఆ విషయం మర్చిపోయా. వెంటనే వెళ్దాం పద. ఏంటి వీరయ్య, సౌజన్య రమ్య 2 పెళ్లి వయసుకు వచ్చారు. ఇద్దరికి పెళ్లి చేసే ఉద్దేశం ఏమైనా ఉందా, లేదా ఇంట్లోనే ఉంచేసుకుంటావా? అదేమీ లేదురా, నాకు ఉంటుంది పెళ్లి చేయాలని. కానీ వీళ్ళు ప్రతి క్షణం గొడవ పడుతూ ఉంటారు. వీళ్ళు కొంచెం మారినా ఒకే మండపం మీద 2కి పెళ్లి చేసిస్తా. ఈరోజు జమీందారు దగ్గర డబ్బు సాయం చేస్తాడేమో అడుగుతా. అలా వీరయ్య సోమరాజు జమీందారు దగ్గర కూలి పని చేస్తుంటారు. ఏంటోయ్, మీరిద్దరు జమీందారులు అయ్యారా ఏంటి? అంత ఆలస్యంగా వచ్చారు. ఈరోజు మీకు నేను ఎక్కువ పని చెప్తా. వీరయ్యకు జమీందారు ఎక్కువ పనిని అప్పచెప్తాడు. పని ముగించాక వీరయ్య జమీందారుతో, అయ్యా జమీందారు గారు, నేను నా 2 కూతుళ్ళని పెళ్లి చేద్దామని అనుకుంటున్నా. దానికి మీరు కొంత డబ్బు అప్పు ఇవ్వండి. నేను మీ దగ్గర పనిచేసి తీర్చేసుకుంటా. దయచేసి సాయం చేయండి. ఏంటి, డబ్బు అప్పు కావాలా? నువ్వు సరిగా పనులు చేయలేవు, కానీ నీకు నేను డబ్బు అయితే అప్పు ఇవ్వలేను. వెళ్ళిపో. వెళ్ళి రేపు త్వరగా పనిలో రా. వీరయ్య బాధతో తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఏంటండి బాధపడుతున్నారు? ఏం జరిగింది? ఆ జమీందారు సరిగ్గా డబ్బులు ఇవ్వలేదా? సౌజన్య రమ్యకు 2కి పెళ్లి చేద్దామని జమీందారుకు కొంత డబ్బు అప్పుగా అడిగా. కానీ అతను ఇవ్వను, నువ్వు పనికే సరిగ్గా రావు, ఆలస్యంగా వస్తావు అంటూ అవమానించి పంపాడు. మీరేం బాధపడకండి.
ఆ దేవుడు ఆశీస్సులు ఉంటే అంతా మంచి జరుగుతుంది. ఆ మాటలు విన్న సౌజన్య, అయ్యో అమ్మా నాన్నలకు మేము బాధ పెడుతున్నాం, మేము కలిసి ఇప్పటి నుండి మంచి ఉద్యోగం సంపాదించుకుంటాం. సౌజన్య రమ్య దగ్గరకు వెళ్ళి రమ్యకు జరిగిందంతా వివరిస్తుంది. మనల్ని చిన్నప్పటి నుండి కష్టపడి చదివించిన తల్లిదండ్రులు బాధపడడం శ్రేయస్కరం కాదు. ఇప్పటికైనా మనం మారి మంచి ఉద్యోగం సంపాదించాలి. అమ్మా నాన్నలకు చేయూత సహాయం చేసి ఎవరి పెళ్ళి వాళ్ళు చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోదాం. అలాగే అక్క, నీకోసం కాదు అమ్మా నాన్నల కోసం ఈ పని చేస్తాను. అలా అక్క మారిపోతుంది. చెల్లి మాత్రం మారలేదు. చెల్లి సృష్టించే గొడవలు ఏంటో తర్వాత భాగంలో చూడండి. ఇదిగో తీసుకోండి, ఇక మీరు మీ కుటుంబంతో ఆనందంగా కలిసి జీవించండి. అయ్యో సేటు గారు, మీరు చేసిన సాయం నేను ఎప్పుడు మర్చిపోను. నేను మీకు రుణపడి ఉంటాను. రంగనాథం ఆ గ్రామంలో చాలా మంచివాడు. అతను ఎవరికైనా ఏ కష్టం వచ్చినా సాయం చేసేవాడు. అతనికి ఒక కిరాణా కొట్టు ఒకటి ఉంది. మంచి వ్యాపారస్తుడు. రంగనాథం దగ్గర ఓ వ్యక్తి సరుకులు కొనుక్కోవటానికి వస్తాడు. చూడు రంగా, ఇంట్లో సరుకులు అయిపోయాయి. వెంటనే సరుకులు తీసుకొని రాకపోతే నన్ను ఇంట్లోకి రానివ్వనని చెప్పిందిరా మీ వదిన. వెంటనే ఈ చీటిలో ఉన్న సరుకులు కట్టేయి. మీరేం భయపడవద్దన్నా, రోబో కంటే చాలా స్పీడ్గా నువ్వు అడిగిన సరుకులు కట్టేస్తా అని రంగనాథం అమ్మవలసిన సరుకులు సిద్ధం చేస్తాడు. త్వరగా వెళ్ళన్నా, ఆలస్యం అయితే వదిన నిన్ను ఈ ఊరంతా ఉరికించి కొట్టగలదు. అలా అనగరా రంగా, నువ్వు చెప్పింది నిజమైతే ఇంకేమీ లేదు. రంగనాథం ఆ గ్రామంలో ధనవంతుడు రంగనాథంకి 2 కొడుకులు ఉన్నారు. రమేష్, రాఘవ్ ఇద్దరు స్నేహితులతో బలాదూర్ తిరిగేవాళ్ళు. మీకు ఎంత చెప్పినా బుద్ధి రాదు. మీరు మంచిగా చదువుకుంటే ఇప్పటికైనా ఏ ఉద్యోగము చేసుకుంటూ ఉండేవారు. గ్రామంలోని వారంతా తండ్రి మంచివాడైతే కొడుకు పోరంబోగులని పరువు తీస్తున్నారు. అదేంటి నాన్న, మనకు 7 తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి ఉంది. ఏం చేసుకుంటారు? మనది ధనవంతుల కుటుంబం. ధనవంతులైనంత మాత్రాన సమస్యలు కష్టాలు రావని కాదు. చూడండి, మనం సంపాదించేది డబ్బు శాశ్వతం కాదు. మన పేరు సంపాదించడం అదే శాశ్వతం. ఒక బాటసారి రాత్రి సమయంలో ఒంటరిగా నడుచుకుంటూ ఊర్లోకి వస్తున్నాడు. భయంకరమైన శబ్దాలతో ప్రతిధ్వనిస్తుంది ఆ అడవి. మంచులో చాలా మంచి అమ్మాయి, అలాగే మంచి అందమైన యువతి. మా నాన్న నిన్న రాత్రి పక్కనే ఉన్న ఊర్లో పని ఉంటే వెళ్ళి వస్తానని వెళ్ళారు. తీరా చూస్తే ఇప్పటి వరకు ఇంటికే చేరుకోలేదు. మంజుల తన తండ్రి కోసం బాధపడుతుంది. తన అమ్మ రాధమ్మతో కలిసి ఊరంతా వెతుకుతారు. కానీ అప్పుడే తెలుస్తుంది గోపయ్య చనిపోయాడని. అయ్యో నాన్న, మాకు పెద్ద దిక్కు మీరే. అటువంటిది మీరే లేకపోతే మేము ఎలా జీవించగలం నాన్న, ఎలా జీవించగలం? ఒకరోజు గ్రామంలో ఓ ఋషి వస్తాడు. అప్పుడు ఆ ఋషి గ్రామంలో సమస్యలను తన తపోశక్తితో గ్రహిస్తాడు. వెంటనే గ్రామ ప్రజలను రచ్చబండ దగ్గర సమావేశపరిచి, మీ గ్రామంలో మనుషులు నిర్దాక్షిణ్యంగా చనిపోతున్నారు. దానికి కారణం మీ ఎవరికైనా తెలుసా? అరే అవును గురువుగారు, అవును, తెలియకుండా చనిపోతున్నారు. దయచేసి మీరే మా గ్రామాన్ని రక్షించండి. చూడండి, భయపడకుండా వినండి. మీ గ్రామంలో ఒక భయంకరమైన దయ్యం మీ ప్రజల్ని చంపుతుంది. నేను మీ గ్రామాన్ని రక్షించలేను, కానీ ఒకరు తలుచుకుంటే ఈ గ్రామాన్ని ఇట్టే రక్షించగలరు. ఎవరు గురువుగారు? మాంత్రికుడా లేదా మాంత్రికురాలా? గొప్ప తాంత్రికుడు, భైరవుడి అంశ కలిగినవాడు. తంత్రాన్ని కలవాలంటే హిమగిరి కొండ గుహల్లో వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి అంటే ధైర్యవంతుడు యువకులు ఉండాలి. మీలో ఆ ధైర్యమైన యువకులు ఎవరో నిర్ణయించుకొని వెంటనే ఆయన దగ్గరకు బయలుదేరండి.
ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారు. రంగనాథన్ కొడుకు రమేష్ మంజులని ప్రేమిస్తున్నాడు. తన ప్రేమని ధైర్యంగా చెప్పాలని అనుకుంటాడు. మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. మీరు అనుమతిస్తే మిమ్మల్ని నేను వివాహం చేసుకుంటా. ఓహో, అయితే మీరు నన్ను ప్రేమిస్తున్నారన్నమాట. అసలు నేను మిమ్మల్ని ఎందుకు ప్రేమించాలి? నీలో ఏ ధైర్యం ఉందని ప్రేమించాలి? ఊరికే ఊర్ల మీద పడి తిరుగుతారు, ఎటువంటి పని పాట లేకుండా. తండ్రి సంపాదన మీదే ఆధారపడి జీవిస్తారు. అటువంటిది మీరు నన్నెలా బాగా చూసుకుంటారు? అదేంటి మంజుల, ఇంత మాట అన్నావు? నువ్వంటే నాకు ఎంత ఇష్టం అంటే నీకోసం ఏదైనా చేసేదంట ఇష్టం. అవునా, ఏదైనా చేస్తావా? అయితే మా నాన్ని చంపిన ఆ దెయ్యాన్ని చంపు. అప్పుడు నువ్వు ఈ గ్రామాన్ని కూడా రక్షించిన వాడు అవుతావు. ముందు ఆ దెయ్యాన్ని చంపాలి అంటే నువ్వు మాంత్రికుడిని తీసుకొని రా. ఈ పని చేస్తే ప్రేమించడం ఏంటి? తలంచుకొని 3 ముళ్ళు కట్టించుకుంటా. నువ్వు అదే మాట మీద ఉండు. నేను సాధించుకొని వస్తా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం.